ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసే నామం పేట ఈ ఉదయకాలము దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప, ఆయన కాపుదల, సంరక్షణ నేటి వరకు మనల్ని ఆయన ఈ విధంగా సజీవులకులో ఉండడానికి కారణం. అందుకు మనం దేవుణ్ణి మానక స్తుతిస్తూ ఆయన గణపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అని దావీదుని ద్వారా దేవుడు మనకు తేటగా తెలియచేస్తున్నాడు. దావీదు పేతురు ఆ మాట చెప్పాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాలని ఆయన చింతిస్తున్నాడు. ఆయన అంటే మన గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు, మనల్ని గురించి, మన భారాన్ని గురించి, మన పరిస్థితులను గురించి. కాబట్టి ఆధారపడకుండా దేవుణ్ణి మనం గణపరుద్దాం, నమ్ముకో ఉంచి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగించబడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు మనం దేవునికి అనుకూలమైన ప్రాణం గురించి వినబోతున్నాం. ఒక రోజున రాజుగా ఆయన స్థిరపడిన తర్వాత సొలొమోను గిబియోనులోకి వెళ్ళి అక్కడ దేవునికి బలిపీఠం మీద బలులు అర్పణ చేశాడు. సో దేవునికి బలి అర్పణ చేసిన తర్వాత రాత్రి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై దేవుడు అడిగాడు, సొలొమోను, నువ్వు నాకు బలులు అర్పణ చేసావు కదా, నేను నీకు, నీ తండ్రి చనిపోయాడు, నువ్వు రాజు అయ్యావు, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అని. అప్పుడు సొలొమోను దేవునికి ఇలా ప్రార్థన చేశాడు, నా తండ్రి పరిస్థితి ఏంటో మీకు తెలుసు, ఎక్కడుండేవాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో, ఇంత సామ్రాజ్యం ఆయన చేతికి ఇచ్చారు. ఆయన పోయిన తర్వాత ఆయన కుమారుడైన నాకు మీరు మీ సన్నిధిలో ఈ విధంగా ఈ రాజ్య పరిపాలన చేయడానికి మీరు నాకు కృపనిచ్చారు, ఈ విధంగా నన్ను నిలబెట్టావు. ఇంత గొప్ప దేశామైనటువంటి ఈ దేశాన్ని ఏలుబడి చేయడానికి నాకు తెలివి, జ్ఞానం, బుద్ధి లేదు, నాకు అంత జ్ఞానం లేదు. కాబట్టి ఈను పరిపాలించడానికి నాకు జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన మనస్సును దయచేయండి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సో దేవుని వాక్యం చెప్తుంది, రాజుల గ్రంథం 1వ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన దేవునికి అనుకూలమాయను, దేవుడు దాన్ని అంగీకరించాడు అనేది దాని ఉద్దేశం. సో మనము మనకున్న పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంటాం, రకరకాలైన ప్రార్థనలు చేస్తున్నాం. ఎలాంటి ప్రార్థనలు అంటే అలాంటి ప్రార్థనలు, నోరు తెరిచి ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేసేస్తూనే ఉంటాం. అది ప్రార్థన అనుకుంటామో ఏమనుకుంటామో తెలియదు. నాకు బాగా గుర్తుంది, 1992 సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసంలో మా పెదనాన్నగారు భయంకరంగా అనారోగ్యంతో మంచంలో ఉన్నారు. అప్పుడు 90లోనే హోసనా మినిస్ట్రీస్ మా ద్వారా తిరుపతిలో ప్రారంభమైంది. సో అలాగా ప్రారంభించబడినటువంటి ఆ పరిచర్యలో మొదటి సేవకులు మా పెదనాన్నగారే. సో మా పెదనాన్నగారు బాధపడుతూ ఉన్నటువంటి వేళలో కొంతమంది విశ్వాసులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకనొక రోజున ఒక తల్లి, పాపం బాగా పెద్ద ఆవిడే, విధవరాలు, తర్వాత చదువు లేని స్త్రీ, ఆవిడొచ్చి ఆమె దేవునికి గట్టిగా ప్రార్థన చేస్తారు, రానైనా నువ్వు త్వరగా దిగిరానైనా అని ప్రార్థన చేస్తుంది, మీ దాసుని ముట్టునైనా బాగు చేయనైనా అని ప్రార్థన చేస్తూ సడన్గా ఏమనిందంటే, నేనున్నాను చూడారు వినే మీకు చెప్తున్నా. ఆవిడ సిలువలో, ప్రభువా నువ్వు త్వరగా దిగిరానైనా, సిలువలో నీ చేతిలో ఉన్న శీలను ఆ మేకును ఓడబెట్టుకొని త్వరగా దిగిరానైనా, వచ్చి సైతాన్ గాడిని పొడువునైనా అని ఇలాగ ప్రార్థన చేసింది. సిలువలో, ఇంకా యేసుప్రభు సిలువలోనే ఉన్నాడు, ఆయన చేతిలో మేకు ఉంది, ఆ మేకును ఆయనే తీసుకొని పొడబెట్టుకొని దిగొచ్చి సాతాను పొడవాలి. రకరకాలుగా ప్రేయర్స్ అంటే ఎలా పడితే అలా ప్రార్థన చేస్తుంది. కానీ దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేసే ప్రార్థనగా ఉందా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క ఆత్మ మనకు తేటగా చెప్తుంది, సొలొమోను
దేవుని ఏమి అడిగాడంటే, దేవుడు అంటాడు, నువ్వు దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, ఘనతనైనను, లేక శత్రువుల ప్రాణమునైనను అడగక ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము కావాలని కోరుకున్నందున నీ మనవి నాకు అంగీకారమైంది. వీటన్నిటిని నువ్వు అడగకపోయినా నేను వాటిని నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వీటన్నిటిని కూడా, దీర్ఘాయువును, అలాగే ఐశ్వర్యమును, ఘనతను, అవన్నీ కూడా దేవుడు సొలొమోనుకి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం ముందు మనము దేవునికి ఏం ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం? యేసయ్య మనకు ఒక మాదిరి. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, నీ దేవా, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి. ఈ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగతంగా ఈ విధంగా మనం కొనసాగించుకుంటున్నటువంటి ఈ వేళలో మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, మన సొంత ఆలోచనలు, ప్రణాళికలు, ఆ ఉద్దేశాలన్నీ దేవునికి ఆపాదించి ఇది చేసి పెట్టు, ఇలాగే జరిగించాలి, ఇలా జరగకపోతే అసలు నువ్వు దేవుడు కాదు అన్నట్లుగా కొంతమంది అలాంటి పరిస్థితుల్లో అలాగ మాట్లాడుతుంటారు. ఏది జరిగినా దేవా నీ చిత్తం నాయనా, నీకు తెలియకుండా ఏమీ లేదు అని దేవునికి అర్పణ చేసుకున్నటువంటి పరిస్థితి కంటే కూడా అసలు అలాగ ఎందుకు జరిగింది, ఎందుకు చేసావు, నువ్వు దేవుడివి కదా, నువ్వు వింటున్నావు కదా, మా భక్తి చూస్తున్నావు కదా, మా ప్రార్థనలు వింటున్నావు కదా, అసలు మేము ఎలాగ నమ్మకంగా మీ సన్నిధికి వస్తున్నామో, కానుకలు ఇస్తున్నామో, దశంభాగాలు ఇస్తున్నామో, ఇక ఇవన్నీ చెప్తుంటారు దేవునితో. కానీ కాదు, దేవుని సన్నిధిలో అయ్యా నీ చిత్తానికి అప్పగిస్తున్నాను, ఏది నా జీవితంలో జరగాలని మీ సంకల్పం ఉంటే ఆ విధంగా జరిగించండి అని చెప్పి అప్పగించుకుంటే దేవుడు తన నామాన్ని మన ద్వారా ఘనపరుచుకుంటాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి నమ్ముతున్న బిడ్డలు, వారు దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు విగ్రహారాధనకి నమస్కరించలేదు. తద్వారా ఏమైంది అని అంటే, ఆ యొక్క నెబుకద్నెజర్ వారిని అగ్నిగుండంలో, మామూలు కాదు 7 అంతలకు చేపించి ఆ అగ్నిగుండంలో వాళ్ళని తీసుకెళ్ళి పడేసేదానికి ఏర్పాట్లు చేయించి మళ్ళీ చివరిగా అడిగాడు, మీరు ఆలోచించండి ఒకసారి, తీసుకెళ్ళి వేసేస్తాను మీ ఇష్టం అని. అప్పుడు వాళ్ళు అన్నమాట, అయ్యా మేము సేవించే దేవుడు మమ్మల్ని తప్పించుడికి సమర్థుడు, ఒకవేళ ఆయన తప్పించకపోయినా కూడా మేమైతే ఈ విగ్రహాలకు మొక్కం, సావనాన్న సస్తాం కానీ మేమైతే ఈ విగ్రహాలకు మొక్కము. సో అక్కడ దేవుని యొక్క చిత్తం ఏంటంటే, వారు అగ్నిగుండంలో వేయబడతారు. వేయబడినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టి దూరంగా లేదు. ఈ యొక్క లోక సంబంధమైన అగ్ని మన శరీరానికి ఒకవేళ ఏమైనా హాని కలుగు చేస్తుందేమో, కానీ మన ఆత్మ సంబంధమైన జీవితానికి అది ఏమాత్రం హాని కలుగుచేది. సో ఈ లోక సంబంధమైన అగ్ని కంటే అగ్ని అయి ఉన్న దేవుడు వారిని ఆయన ఆ అగ్నిగుండంలో ఆశ్చర్య రీతిలో ఆయన వారిని కాపాడాడు. తద్వారా ఆయన నామం ఘనపరచబడింది. ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో దేన్ని దేవుడు అనుమతిస్తున్నాడో గుర్తుపట్టి అప్పగించుకో. నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించండి. నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, పరిచర్య కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, ఇక ఏ రంగంలో ఉన్నా సరే, లేకుంటే అనారోగ్య విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, దేంట్లోనే సరే నీవు దేవునితో చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవా నీ చిత్తం నాలో నెరవేర్చండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు మనల్ని మన ద్వారా తన నామాన్ని ఆయన గణపరుచుకుంటాడు. అర్థం చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం అందున ప్రభువా, అయ్యా ప్రార్థన, మీకు అనుకూలమైన ప్రార్థన గురించి మీ యొక్క లేఖనాల ద్వారా మీరు చాటగా మాట్లాడారు. అవును తండ్రి, సొలొమోను యొక్క ప్రార్థన మీకు అనుకూలమైంది కనుక ఆయన మిమ్మల్ని అడగకపోయినా అయ్యా దీర్ఘాయువునిచ్చారు, ఘనతనిచ్చారు. అయ్యా ఈ యొక్క భూ సంబంధమైనటువంటి రాజులలో ఆయనకి ముందుగానే, ఆయన తర్వాతగానే ఆయన వంటి వాడు ఒకడు లేకుడని మీరు ఆయనతో ప్రమాణం చేశారు. విధంగా ప్రభా, మరి ఈ యొక్క ఉదయకాలం ముందు నీ ప్రిబిడలని మేము మా జీవితాల్లో అయ్యా మేము ప్రార్థనలు చేస్తున్నాం. మా ఇష్టానుసారంగా మా హృదయం, మా ఆలోచనలు, మా తలంపులు, మా యొక్క మనసు ఏమైతే కోరుకుంటుందో దాని ప్రకారంగా మిమ్మల్ని
ఆ విధంగా చేయమన్నటువంటి రీతిలో బలవంతం చేస్తున్నాం మేము. మా ప్రార్థనలు అలా కాకుండా అయ్యా మీ యొక్క సన్నిధిలో మనసారా మీ చిత్తం మాలో నెరవేరేటట్లుగా మా ప్రార్థనా జీవితాలన్నీ మీ చిత్తానికి అప్పగించుకొని మేము ముందుకు నడిపించబట్టి సహాయం చేయండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా మంచి మనసుతో ప్రభా మీ యొక్క సన్నిధిలో మీకు సాక్షిగా ఉండుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము. ఆమె ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు అక్కడ పర్యంతం కృప. ఈ విధంగా దేవునికి అనుకూలమైన ప్రార్థనలు చేస్తున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మనం మన ఇష్టానుసారమైన ప్రార్థనలు కాదు, మనకి ఏది తోస్తే అది చేసేయటం కాదు. ప్రార్థన అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనకి అంగీకారం అయ్యేటటువంటి ప్రార్థనలు మనం చేయాలి. తద్వారా మన జీవితాలకి దీవెన, దేవునికి మహిమ కలుగుతుంది. కృప మీకు తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. అనేకులు దయతో షేర్ చేస్తున్నారు. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, మీరు పొందుతున్నటువంటి దీవెనలు అనేకులకి తెలియచేయబడేటట్లుగా వేకువనే 5:30కి ప్రతిరోజు 5:30కి ఈ వాక్యాలు వస్తున్నాయి. సో సమయం అయితే తప్పదు కనుక మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన అయిన తర్వాత 5:30 తర్వాత మీరు ఈ వాక్యాలు పెట్టుకొని వినండి, వేకువనే వినండి. తద్వారా మీకు దీవెనకరంగా మీ యొక్క దైనందిన జీవితం దీవెనకరంగా నడిపించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక.